తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సౌత్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. సక్సెస్ లో ఉన్న దర్శకులకే ఛాన్స్ ఇస్తున్నారు బడా స్టార్స్. ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు అతడి ప్రీవియస్ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది అన్న పాయింట్ ని తెరపైకి తెస్తున్నారు. ఇదే ఓ నలుగురు డైరెక్టర్స్ కెరియర్స్ కి డేంజర్ గా మారింది. చేతిలో ఉన్న సినిమాలు ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. రోబోతో బ్లాక్ బస్టర్ కొట్టిన శంకర్ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు. ఫ్లాప్ అవ్వగా 2.0 నష్టాలు లేకుండా బయటపడింది. దీంతో శంకర్ మార్కెట్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. దీంతో కోలీవుడ్ లో ఛాన్స్ ఇచ్చేందుకు బడా స్టార్స్ వెనకడుగు వేశారు. అందుకే టాలీవుడ్ కు వచ్చి మెగా పవర్ స్టార్ తో గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్. మిర్చితో డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన కొరటాల శివ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అకౌంట్స్ లో వేసుకున్నాడు. స్టార్ మేకర్ గా ఫోకస్ అయ్యాడు. అయితే చిరుతో చేసిన ఆచార్య తన వేగానికి బ్రేక్ వేసింది. మెగాస్టార్ ని పెట్టుకుని ఫ్లాప్ ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న కొరటాల ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవరా సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానున్న ఈ ప్రాజెక్ట్ కొరటాల కెరియర్ కి కీలకంగా మారింది. సినిమా హిట్ అయితేనే తన కెరియర్ ముందుకు సాగుతుంది. గౌతమిపుత్ర సాధకర్ని తర్వాత సరైన హిట్ లేక స్ట్రగుల్ అవుతున్నాడు డైరెక్టర్ క్రిష్. సౌత్ నార్త్ అని ఎన్ని చక్కర్లు కొట్టినా ఆశించిన ఫలితం దక్కలేదు. అయినా క్రిష్ టాలెంట్ నమ్మి హరిహర వీరమల్లుకు ఛాన్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన ఈ ప్రాజెక్ట్ వచ్చే దసరాకి ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమా రిజల్ట్ ని బట్టే క్రిష్ కెరియర్ డిసైడ్ అవుతుంది. సాహో డిజాస్టర్ తర్వాత 4 ఏళ్లు ఖాళీగా ఉన్న సుజిత్ ఇప్పుడు పవన్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ కూడా తన కెరియర్ కి కీ పాయింట్. మొత్తానికి ఈ నలుగురు దర్శకులు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో తప్పకుండా విజయం సాధించాల్సిందే. లేదంటే హిట్ డైరెక్టర్స్ లిస్ట్ లో నుంచి వెనకబడిపోయే అవకాశం ఉంది.